ఇదిగోండి మన ఫస్ట్ టైం మన ఇండియాలో పెంగ్విన్స్ ఇక్కడ చూసారా ఇంత దగ్గరగా బేర్ ఎప్పుడైనా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ముంబై జూ. దాన్ని ఏమేంటి శరత్? బైక్లా జూ. కన్నా మనం ఎక్కడికి వెళ్తున్నాం? జూ. ఓకే, సే హాయ్. సే హాయ్. సబ్స్క్రైబ్ టు చెప్పు కన్నా. సబ్స్క్రైబ్ టు బొంబాయి బుల్లోడు. సే సూపర్. ఏమైంది? ఏముంది కన్నా అక్కడ? ముంబైలో ఇంత ఫాస్ట్ గా ఇప్పుడే వెళ్తున్నామండి మేము మార్నింగ్ టైం. ఎప్పుడైనా నైట్ అయితే కొంచెం బానే ఉంటది, బట్ అయినా చూసారా ట్రాఫిక్ అసలు ఎంత ఉందో. లోకల్ ట్రైన్. నేను ఇంతవరకు ఈ ముంబై వచ్చాక లోకల్ ట్రైన్ ఎక్కలేదండి, మా హస్బెండ్ అయితే ఎక్కారు. చాలా కాలం అయిందిరా బాబు. శరత్, ఫస్ట్ టైం నువ్వు లోకల్ ట్రైన్ ఎక్కినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు? మనం ఎక్కాల్సిన పని లేదు, వాళ్ళే ఎక్కిస్తారు, వాళ్ళే దించుతారు. ఫస్ట్ టైం నువ్వు మిస్ అయ్యి మళ్ళీ వెనక ఆటో ఎక్కొచ్చావు కదా, ఆటో ఎక్కెళ్ళావు కదా. ఓకే, ఇదిగోండి ఇది ఎంట్రన్స్. హిందీలో ఉందండి, మనకి హిందీ అంత ఫాస్ట్ చదవలేండి. నువ్వు చదువు శరత్. అదేంటి? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. వీరమాత జీజాబాయి భోస్లే ఉడాన్ ప్రాణి సంగ్రహాలయం. మనకి ఇలాగ ఆన్లైన్ టికెట్ కౌంటర్ కూడా ఉంది, అంటే మనం క్యాష్ కనుక తీసుకోవడం మర్చిపోతే సో ఇట్లాగా ఇక్కడ ఇలా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ కొట్టామనుకోండి, స్కానర్ వస్తుంది. మనం ఫోన్ పేతో స్కానర్ చేస్తే మనకి ఇట్లాగా టికెట్ జనరేట్ అవుతుంది ఇలా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్యామిలీకి ఒక కౌంటర్ ఉంది, అంటే 2 adults + 2 children ఆర్ 2 adults + 1 children అట్లాగా. మనకి ఇట్లాగా ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి కూడా సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఫోటోగ్రఫీకి సపరేట్ వచ్చేసి 100 రూపీస్. సో ఇట్లా మనకి టికెట్ జనరేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ముంబై జూ. ఎంట్రన్స్ లో మంచి వాటర్ ఫాల్ ఉంది, ఇలాగా సెటప్ చాలా బాగా చేశారు. పెంగ్విన్స్, టైగర్. చూసారా మన వాళ్ళు ఇక్కడ ప్లాస్టిక్ ఇలా వేస్తున్నారు. సో మన ప్లేస్ ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సో దయచేసి యూజ్ డస్ట్బిన్స్. సో ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఎంట్రన్స్ ఇది. అండ్ నౌ ఇక్కడ స్కానింగ్ అదంతా నడుస్తుంది. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ ఇక్కడ. సో ఇది మనకి కంప్లీట్ రూట్ మ్యాప్. సో ఇది చూసుకొని వెళ్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో ఒక మనకి సర్ప్రైజ్ ఉంది, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. శరత్ షూస్ చూసారా అసలు? రెడ్ కలర్ ఎంత ఆడ్ గా ఉన్నాయో, కొత్తవి అంట, అందుకని వేసుకున్నాడు. కంఫర్ట్ గా ఉంటాయని. బాగున్నాయి కదా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఈవినింగ్ చెప్పు మొత్తం నడిచాక కంఫర్ట్ ఉందా లేదా అనేది. ఇదిగో చూడండి, ముంబై సెంటర్ ఆఫ్ ముంబైలో మనకి ఎంత గ్రీనరీ అనేది అసలు కనపడతాం అనేది చాలా కష్టం కూడా కాదు, అసలు నాట్ పాసిబుల్ అనమాట అసలు. సో సెంటర్ ఆఫ్ ముంబైలో మనకి మంచి ఆక్సిజన్ వచ్చే ప్లేస్. లైన్ చూడడానికి వెళ్తున్నాము. క్యాప్షన్ బాగా పెట్టారు, వెయిట్ ఐఎమ్ కమింగ్ సూన్. ఇప్పుడు ఎలిఫెంట్ చూడటానికి వచ్చేసాము. ఓన్లీ ఒక్క ఎలిఫెంట్ ఉంది, అది కూడా లోపల ఎక్కడో షెడ్ లో ఉంది. చూడండి, అది కూడా థర్డ్ దానిలో. అంత బాగా కనిపించట్లేదు, ఆల్రెడీ ఎండగా ఉంది. అండ్ కెమెరా అంత బాగా క్యాప్చర్ కూడా అవ్వట్లేదు, చాలా దూరంలో ఉంది అది. ఇంక ఇప్పుడు వేరే యానిమల్స్ దగ్గరికి వెళ్తాము. చూసారా, చాలా యానిమల్స్ లేవు. సో ఇందాక లైన్ కూడా లేదు. ఐఎమ్ కమింగ్ సూన్ అని పెట్టారు. వెళ్తే గానీ అర్థం అవ్వదు ఏమేమి యానిమల్స్ ఉన్నాయా లేదా అనేది. స్లాత్ బేర్ అంట. See here, అందరూ వాళ్ళ ఫోటోస్ దిగుతున్నారు. ఎవర్రా మీరంతా? చూసారా ఇక్కడ బేరా? వావ్, ఎంత బాగుందో కదా. నేను ఈ టైప్ ఆఫ్ బేర్ చూడడం
See the bear. చాలా బాగుంది. Bear is on the tree. ఐ థింక్ On the ఒకటే tree. ఉన్నట్టుంది. దిగుతుంది అనుకున్నా, ఏం దిగట్లేదు. Oh, get it. It's getting down. Yes. Super. Wow. Huh? చూసారా? ఈ గ్లాసెస్ లేకపోతే ఇంకేనండి. It's getting into the water. No, it's getting into the water. సూపర్, అసలు బాగా వచ్చింది వీడియో. See, it's in the water. ఐ థింక్ ఒక్కటే ఉన్నట్టుంది, ఇంకేం కనిపించట్లేదు. మొత్తంలో బయటికి వస్తుంది చూడండి. అమ్మో, ఇక్కడ మిర్రర్ లేకపోతే ఇంకంతే. వస్తుందా బానే? See కన్నా. See. ఓకే. ఇప్పుడు మనం టైగర్ దగ్గరికి వెళ్తున్నాము. మా వాడు చూసాడు, ఫుల్ ఎక్సైట్ అయ్యాడు బేర్ చూడగానే. ఇందాకేమో అమ్మ ప్లీజ్ ఐ డోంట్ వాక్ అన్నాడు. ఇప్పుడు వాడు రన్ చేసి వస్తున్నాడు. ఇక్కడ కూడా క్రౌడ్ ఉందండి, చూసారా ఎంతమందిలో. అమ్మ ఈ గ్లాసెస్ లేకపోతే ఇక అంతే, మనం చచ్చినట్టే. టైగర్ చూసారా అక్కడ కూర్చొని ఉంది. అదిగోండి, అప్పుడప్పుడు అయితే అది వాటర్ దగ్గరికి వస్తే అప్పుడు వీడియోస్ చాలా బాగా వస్తాయి. బట్ మనం చెప్పలేం కదా అది ఎప్పుడు వాటర్ దగ్గరికి వస్తుందో. సో నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసాను, వాటర్ దగ్గర ఉన్నదైతే అది సూపర్ వచ్చాయి వీడియోస్ టైగర్ వి. ఇది లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు తీసారు, ఆ పిక్ షేర్ చేస్తున్నాను. చూసారా అడ్డు తిరిగి పడుకుంది, కనీసం ఫేస్ ఇదన్నా తిప్పలేదు అది. ఇదిగోండి ఇలా కిందకి వెళ్తే యాక్చువల్ అది మేబీ వాటర్ దగ్గరకు వస్తే చాలా బాగుంటది, బట్ లేదు. అసలు అయితే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసాను నేను. ఇదిగోండి ఈ వాటర్ దగ్గరకు వచ్చేస్తున్నది అంటే లైక్ టైగర్ మన పక్కనే ఉన్నట్టు ఉంటది చూడండి. ఈ వాటర్ లెవెల్ ఇది జస్ట్ ఇంత డిస్టెన్స్. సో టైగర్ ని మనం ఇంత డిస్టెన్స్ లో చూడొచ్చు. సో ఇదిగోండి ఇప్పుడు సాంబా డియర్ దగ్గరకు వచ్చేసాము. అంటే పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి చూసారా, ఇట్లా తిరిగిపోయి, వాటిని సాంబా డియర్ అంటారు. అదిగోండి చాలా ఉన్నాయి చూడండి. వావ్, ఇదిగోండి బాగా అరేంజ్ చేశారు కదా. ఇదిగోండి ఇది సాంబార్ అంట, తినే సాంబార్ అనుకున్నారు. సాంబార్ ఇడికి ఇదిగోండి నీరులోనే ఇది ఒక టైప్. ఇక్కడ ఒకటి ఉంది అండ్ అదిగోండి అక్కడ ఒకటి ఉంది. బట్ ఇదైతే మనకి క్లియర్ గా కనిపిస్తుంది చూసారా. అదిగోండి ఆకలి తింటుంది. ఇదిగోండి చూసారా, మన ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి పెంగ్విన్స్. పెంగ్విన్స్ అనేది ఇండియాలో ఓన్లీ ముంబై జూలోనే ఉంది. సో ఈరోజు మనం పెంగ్విన్స్ చూద్దాం. ఓకే, అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావురా. ఇదిగోండి మన ఫస్ట్ టైం మన ఇండియాలో పెంగ్విన్స్ చూసారా. అసలు మనకి పెంగ్విన్స్ ఆఫ్ మడగాస్కర్ మూవీ ఉంది కదా, సో సేమ్ అట్లా ఉందన్నమాట ఇది. ఇక్కడ చూసారా, వావ్ వావ్ చూసారా, వావ్ వావ్ వావ్. ఇదిగోండి క్లోజర్ లుక్ ఆఫ్ ద పెంగ్విన్స్. పెంగ్విన్స్ కి మాత్రం క్యూ ఉందండి. అంటే ఎక్కువసేపు ఉంటే ఇంకా అలా వీడియోస్ తీసేస్తూ ఉంటాం కదా, సో లైక్ క్యూ లాగా పెట్టేసి అందరినీ వెళ్ళిపోమంటున్నారు లైన్ గా. వీడియోస్ నాట్ అలౌడ్ అంట, వీడియోస్ తీయకుండా ఎలా ఉంటాం మనం, వచ్చిందే వాటి కోసం కదా. ఆపుతావా? ఆపగలవా? ఆపలేవు, ఆపవు కూడా. ఇంకా పాప్కార్న్ ఐస్ క్రీమ్ కదా, లోపలికి వస్తే అసలు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఓన్లీ వెజ్జే ఉంది. ఇది కౌంటర్ ఒక పక్కన పెట్టారు అండ్ సర్వింగ్ మొత్తం ఒక సైడ్, సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో ఇది లేదు అని చెప్పడానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అసలు
అండ్ కాస్ట్ కూడా రీజనబుల్. హైనా లెపర్డ్ చూడడానికి వెళ్తున్నాము. అవి ఉన్నాయో లేదో అక్కడికి వెళ్ళే వరకు మనకు తెలియదు. ఇది కూడా పడుకొనే ఉందండి, చూసారా పడుకొని ఉంది. అది అబ్బాయి ఫేస్ మాత్రం అటే దిగునే, ఇటు తిప్పచ్చు కదా. అయ్యో 2 ఉన్నాయి చూసారా. ఇదిగోండి లెపర్డ్ దగ్గరకు వచ్చేసాము చూడండి. నేను జాకెల్ చూడటానికి వచ్చా. ఇది పడుకుందో లేచుందో తెలియదు, చూద్దాం. ఇది కూడా చెట్ల చాటుగా పడుకొని ఉందండి చూడండి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అదిగోండి క్యాప్చర్ అయింది చూసారా. ఆఫ్టర్నూన్ కదా, అన్ని పడుకునే టైంలోనే ఉన్నాయి, అన్ని పడుకున్నాయి. అదిగోండి చూసారా. ఎంతసేపు పడుకుంటావురా? చూసారా భలే భలే ఉన్నాయి కదా. ఇంక ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. అదిగో అక్కడ పీకాక్ ఉంది చూడండి. అదిగోండి పీకాక్. ఇది మిలిటరీ మెకావ్ అండి. ఇది వావ్, వీళ్ళు మెయిన్ ఇంటీరియర్ మాత్రం అసలు మనకి వాటికి ఎటువంటి కేజెస్ లా ఉండకుండా ఇలా న్యాచురల్ గా వదిలేశారు. చాలా బాగుంది. చిలక జోషం చెప్పే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇదే వీల్ చూసారు అసలు. ఆ ప్యారెట్స్ అవి ఆడుకోవటానికి అండ్ మనకి చూడటానికి చాలా బాగున్నాయి అసలు. పైడ్ హార్న్ బిల్, మల్బార్ పైడ్ హార్న్ బిల్. టోటా ఇసుకలు సేమ్ అనుకుంటాము, బట్ కాదండి, అవి చాలా డిఫరెంట్ అండ్ దాని డిఫరెన్సెస్ అన్నమాట. ఇంటెలిజెంట్ ఫెలో. ఇదిగోండి దీని మీద స్టార్ ఉంది కదా పైన. ఇది మేబీ మనం ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా, డిజైన్ చేశారు. స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ యానిమల్ క్రియేచర్స్ ఎంత బాగా చేశారంటే అసలు చాలా న్యాచురల్ గా అసలు చాలా బాగున్నాయి. డిజైనింగ్ అనేది ఆర్ట్స్ అనేది అసలు అదిరిపోయినాయి అసలు. ఇప్పటిదాకా క్రొకోడైల్ ల్యాండ్ మీదే అలా చూస్తాం చాలా జూస్ లో, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం అండర్ వాటర్ కూడా క్రొకోడైల్ చూడొచ్చు. ఇక్కడ చూసారు అసలు ఎంత చాలా బాగుంది అసలు. ఒకటి ఇక్కడ ఉంది. మా వాడు చూసారా అది ఎంత స్కేరీగా ఉందో. ఆయన దాని మీద ఎక్కి ఫోటో 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 అని కూర్చున్నాడు. వాడు ఫోటో అనగానే చేతులు అలా పెట్టి పోజ్ ఇస్తాడు. అయిపోయిందండి, జూ అయిపోయింది. మా పని కూడా అయిపోయింది. సో లాస్ట్ క్రొకోడైల్ దగ్గర ఉన్నాం, బ్యాక్ సైడ్ ఉంది చూడండి. అయితే అన్ని నిద్రపోతున్నాయి. ఆఫ్టర్నూన్ అయితే ఎవ్వరు రావద్దు. సో ఒక బేర్ ఒక్కటే బాగా వచ్చింది. సో మిగిలి అన్ని పడుకొని ఉన్నాయి. అండ్ బర్డ్స్ ఒకటి అండ్ టాటాయిస్, అంతకుమించి ఏం లేవు, అన్ని నిద్రపోతున్నాయి. సో మళ్ళీ ఇంకెప్పుడన్నా చూద్దాం. బట్ పెంగ్విన్స్ అయితే సూపర్. పెంగ్విన్స్ చూడడానికి మనకి ఎక్కడికి అసలు అవకాశం లేదు కదా. ఎలా చెప్తాను నువ్వు చెప్పు, నేనే చెప్తున్నా మొత్తం. పెంగ్విన్స్ అన్ని అసలు మన ఇండియాలో ఎక్కడ ఏ జూలో కూడా లేవు. వీళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి చాలా దానికోసమే ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి ఆ టెంపరేచర్ అంతా కూల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తా అసలు చాలా బాగున్నాయి. నాకు అసలు ఫస్ట్ సీన్ చూడంగానే ఆ పెంగ్విన్స్ ఆఫ్ మదగాస్కర్ మూవీలో ఉంటది కదా పోస్టర్, అలా ఐస్ బర్గ్ మీద నుంచున్నవి సేమ్ నాకు అసలు అయితే అదే గుర్తొచ్చింది నాకు. జూ ఏం చూసావు చెప్పు. జూలో ఏం చూసావు చెప్పు. ఏం చూసావు జూలో? అక్కడ చెప్పాలి, అక్కడ చెప్పాలి.
tortoise, ఎలిగేటర్ ఎక్కడ ఉంది కన్నా? వేర్ ఇస్ ఎలిగేటర్? penguin చెప్పు. పెంగ్విన్ బాగుంది. Penguin ఏం చేస్తుంది? ఓకే Swimming. Fantastic, super, mind blowing, unbelievable. లోపలికి వెళ్తున్నామా? ఎస్ ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ ఆక్వాబర్డ్స్ ది వాళ్ళు ఫ్రీగా మనకి వాటిని ఫ్రీగా వదిలేస్తారు అండ్ వాటి జోన్ లోకి మనం వెళ్తాం అన్నమాట. మనం మీద కాకి రొక్కేస్తే ఇంకేం చేయలేము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బర్డ్ వీక్ 2023 ఇదిగోండి ఇలాగా గొలుసులు వేస్తున్నారు అట్టుగా, ఇంకా అవి బయటికి రాకుండా. సో ఇప్పుడు వాటి జోన్ లోకి మనం వెళ్ళినట్టు ఇలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అవి. సో ఇక్కడ చూసారు అవి బర్డ్స్ అలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ ఈ బర్డ్ బర్డ్స్ ఇక్కడ ఎక్కాలంటే నీ అంత హైట్ ఉన్నాయి కన్నా అవి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. చూసారా సూపర్ ఉన్నాయి కదా, ఆడికంటే అయ్యా పెద్దగా. చాలా హైట్ ఉన్నాయండి అసలు. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి బర్డ్స్ చూస్తాను. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. పెంగ్విన్స్ అయితే మీకు బాగా నచ్చుంటాయి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.